హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ చేస్తున్నాము. ఇందులో ఎక్సైజ్ నెంబర్ 1 అంటే 12.1 నుంచి థర్డ్ క్వశ్చన్ ఇది. చూడండి పిల్లలు, ఒకసారి మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ కాంట్రాక్టర్ వాంట్స్ టు సెట్ అప్ ఏ సైడ్ ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ద పార్క్. హీ వాంట్స్ టు సెట్ ఇట్ అప్ ఎట్ ద హైట్ ఆఫ్ 2 meters. ఓకే, హైట్ ఇచ్చాడు, ఏమిచ్చాడు 2 meters అన్నాడు. హైట్ తీసుకున్నాము. అండ్ బై మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్. ఇది 30 degrees యాంగిల్ విత్ ద గ్రౌండ్. యాంగిల్ ఎంత అన్నాడు? 30 degrees అన్నాడు. అయితే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఎన్ యాంగిల్ 30 degrees విత్ ద గ్రౌండ్. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది స్లైడ్? ఈ స్లైడ్ యొక్క లెంత్ అనేది ఎంత? దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైపోటెన్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. మనకి తీటా 30 degrees ఇచ్చాడు. దీన్ని యూజ్ చేసి మనం సమ్ అయితే చేద్దాం. చూడండి పిల్లలు, హైట్ ఆఫ్ ది స్లైడ్ బీసీ ఈక్వల్ టు 2 meters. హైట్ ఎంత ఇచ్చాడు? 2 meters. అంటే ఇది మీకు క్వశ్చన్ ఒకసారి ఈజీగా చెప్తాను చూడండి. ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. అతను ఒక ఇది మనకి స్లైడ్ అంటారు కదా, జారుడు బల్ల అంటారు తెలుగులో, రైట్? అది పిల్లల కోసం పార్క్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అతను. అయితే దానికి స్టాండ్ 2 meters ఇచ్చాడు. దాని స్లైడ్ ఎంత ఇవ్వాలి, అది ఎంత ఉన్నదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ 30 degrees ఉంది. ఓకే రైట్, అర్థమైందా? ఏసీ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది స్లైడ్. ఏసీ అనేది లెంత్ ఆఫ్ ది సైడ్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సైన్ 30. ఓకే మేడం, ప్రీవియస్ క్లాసులో ట్యాన్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు చెప్పారు. ఇప్పుడు సైన్ తీసుకున్నారు. బట్ వై? మనకు డౌట్ వస్తుంది కదా, మీకు నచ్చినట్టు మీ సమ్మలో ఒక సమ్మలో సైన్ తీసుకుంటున్నారు, ఇంకో సమ్మలో ట్యాన్ తీసుకుంటున్నారు, అది మాకెలా తెలుస్తుంది, మాకెలా గుర్తుంటుంది అని అడుగుతారు కదా. సో ఇప్పుడు మనం సైన్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం సైన్ అంటే, నాకు ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ వాల్యూ లేదు ఇక్కడ. అండ్ అలానే నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. తీటా ఉంది, ఒక తీటా ఉంది, నాకు ఒక సైడ్ ఉంది, అది కూడా ఏ సైడ్ ఉంది? ఆపోజిట్ సైడ్ ఉంది. ఇప్పుడు నేను ట్యాన్ తీటా తీసుకున్నాను. సపోజ్ ట్యాన్ తీటా ఫార్ములా ఏంటి? నాకు ట్యాన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ నాకు తెలీదు, నేను దీని నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సో కానీ నాకు యాక్చువల్గా ఏం కావాలి? నాకు హైపోటెన్యూస్ కావాలి. నేను అడ్జసెంట్ చేసి హైపోటెన్యూస్ చేసి ఇదంతా ప్రాసెస్ ఎందుకు లాంగ్? సో ఇప్పుడు నేను కాస్ తీసుకున్నాను. రైట్ చెప్తాను చూడండి. కాస్ తీసుకుంటే కాస్కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. రెండూ తెలీదు, నేను కాస్ థీటాని ఎలా ఫైండ్ అవుట్ చేయగలను? చెయ్యలేను. ఓకే, నెక్స్ట్ సైన్ తీసుకుంటున్నాను. సైన్ తీసుకుంటే సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ తెలుసు, థీటా తెలుసు, హైపోటెన్యూస్ ఒకటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆల్సో మనకు కావాల్సింది కూడా హైపోటెన్యూసే. సో అందుకని నేను సైన్ థీటా తీసుకున్నాను. సో సైన్ 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. సమ్మ కన్నా అది ఎందుకు తీసుకున్నానో ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైపోతుంది వీడియోలో. సైన్ 30 వాల్యూ చెప్పాలి. 0, 1/2, √1/2, √3/2, 1. ఎంత? సైన్ 30 కదా, 1/2. 1/2 ఈక్వల్ టు బీసీ ఎంత? 2. అండ్ ఆల్సో ఏసీ మనకు తెలియదు, అలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏసీ ఈక్వల్ టు 4. దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ ది స్లైడ్ ఈక్వల్ టు 4 meters. రైట్, అర్థమైంది కదా పిల్లలు? నెక్స్ట్ సమ్ అయితే చూద్దాం. చూడండి, ఓకే డన్. చూడండి పిల్లలు, ఒకసారి క్వశ్చన్ చూడండి. లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఏ 15 meter హై పోల్ ఈజ్ 5√3 meters ఎట్ 7 o'clock in the morning. Then what is the angle of evolution of the sun rays with the ground at that time? చూడండి పిల్లలు, ఒక పోల్ ఉంది, హై పోలు. ఎంత అన్నాడు? 15 meters అన్నాడు, రైట్? ఓకే, నెక్స్ట్ ఏమిచ్చాడు క్వశ్చన్లో? ఈజ్ 5√3 meters గ్రౌండ్. దాని ఇక్కడ నుంచి దూరం ఎంత? 5√3 meters ఉంది డిస్టెన్స్. దీని షాడో ఇక్కడ పడింది, ఈ పోల్ యొక్క షాడో ఇక్కడ ఉంది, రైట్? అంటే ఇప్పుడు ఓకే, దీన్ని నేను ఇలా పెట్టాను కదా, చూడండి పిల్లలు, లైక్ ఇంత పెద్దది వద్దులే కానీ మనకి. ఓకే డన్. ఇది చూడండి, దీన్ని నేను ఇలా పెట్టాను కదా, రైట్? దీని షాడో ఉంది, దాని షాడో ఇక్కడ ఉంది కదా. అయితే ఆ మధ్యలో యాంగిల్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఆ యాంగిల్ చేయడానికి ఇప్పుడు మనకి ఇదంతా కావాలి, తీటా. ఓకే, మనకి ఇదేంటి? ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఈ రెండు తెలుసు, తీటా కావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్? రెండు ఉన్న ఫార్ములా ఏంటి? ఆబ్వియస్లీ ట్యాన్ తీటా.
సో tan θ తీసుకుంటే ఏమవుతుంది 15/5√3. మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఓకే, లెంత్ ఆఫ్ ది పోల్ ఏబి ఈక్వల్ టు 15 మీటర్స్, రైట్. లెంత్ ఆఫ్ ది షాడో ఏసీ ఈక్వల్ టు 5√3 మీటర్స్. ఇది పోలు షాడో మా ఓకే, ఇది పోలు ఇది షాడో, రైట్. అర్థమైందా పిల్లలు? డన్. ఈక్వల్ టు 5√3 మీటర్స్. ఇప్పుడు మనకి తీటా కావాలి, యాంగిలే కదా అడిగాడు క్వశ్చన్లో. యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్, సన్ రైస్ పడుతున్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఎంత? లెట్ యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ యాంగిల్ సి ఈక్వల్ టు తీటా. యాంగిల్ ఎంతో మనకి తెలియదు కదా, దిస్ ఈజ్ ద తీటా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan θ. tan θ ఎందుకు తీసుకున్నాను ఇప్పుడే చెప్పాను కదా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan θ ఈక్వల్ టు 15/5√3. ఈ 15ని 3 టైమ్స్, tan θ ఈక్వల్ టు 3/√3. మళ్ళీ డినామినేటర్లో √3 వచ్చింది. ఏం చేద్దాం, రేషనలైజ్ చేసేద్దాం, ఇంకా అంతకు మించి చేసేది ఏం లేదు. tan θ ఈక్వల్ టు 3/√3 ఇంటూ √3/√3. tan θ ఈక్వల్ టు 3√3/3. 3 క్యాన్సిల్. tan θ ఈక్వల్ టు √3. ట్యాన్కి √3 వాల్యూ ఎప్పుడు వస్తుంది అబ్బా? అదో బాక్స్ ఉండాలి, గుర్తు రావట్లేదు. సడన్గా మేడం అడిగేసరికి అనిపిస్తుందా? చూడండి పిల్లలు, ఫస్ట్ సైన్ వాల్యూస్ రాస్తున్నాను. 0, 1/2, 1/√3, 1/√2, √3/2, 1. సో అండ్ ఆల్సో దీన్ని ఉల్టా చేసి రాయాలి కదా కాస్కి. ఓకే, డన్. ఇప్పుడు 45 అంటే ఇదే కదా, సారీ 60 కదా. ఓకే, √3 కదా మనకు కావాల్సిన వాల్యూ. √3 ఎక్కడ వస్తుందో చూడండి, 30కి వస్తుందా 60కి వస్తుందా? 60కి. tan 60 ఈక్వల్ టు √3. ఎలా వస్తుందంటే చూడండి, √3/2/1/2. 2 క్యాన్సిల్, ఇట్స్ √3. tan 60 ఈక్వల్ టు √3. దేర్ఫోర్ తీటా ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి పిల్లలు, నెక్స్ట్ క్వశ్చన్. యూ వాంట్ టు ఎరెక్ట్ ఏ పోల్ ఆఫ్ హైట్ 10 meters. ఒక పోల్ ఉంది, ఎంత అన్నాడు దీని హైట్? 10 meters ఎంతో అన్నాడు. విత్ ద సపోర్ట్ ఆఫ్ 3 ropes. దీన్ని 3 ropes అనేవి సపోర్ట్ చేస్తున్నాయి. అవి మీరు ఎటన్నా గీసుకోవచ్చు. 3 ropes అనేవి సపోర్ట్ చేస్తున్నాయి. మేక్ యాన్ యాంగిల్ 30 degrees. అంటే ఇదొక 30 degrees, ఇదొక 30 degrees, ఇదొక 30 degrees. ఎవ్రీ యాంగిల్ 30 degrees ఉంది. అయితే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ షుడ్ బి ద టోటల్ లెంత్ ఆఫ్ ది రోప్ రిక్వైర్డ్. అంటే నేను ఇలా చేయడానికి నాకు ఎంత రోప్ కావాలి అంటే, సపోజ్ నేను ఇదెంతో ఫైండ్ అవుట్ చేయాలి, ఇదెంతో ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 3 యాడ్ చేయాలి, రైట్. అర్థమైందా? ఇప్పుడు నాకు ఒకటి తెలిసిందనుకో, నేను మిగిలిన 3 కూడా ఫైండ్ అవుట్ చేయగలను కదా. ద లెంత్ ఆఫ్ ది రోప్, ఈ ఎక్సో హెచ్ఓ ఏదో ఒకటి తీసుకుని మనం సమ్ అయితే చేద్దాం. చూడండి పిల్లలు, ఓకే చూడండి, డయాగ్రామ్ నీట్గా వచ్చింది కదా పిల్లలు. మీరు కూడా మీకు సమ్ వచ్చినా రాకపోయినా నీట్గా డయాగ్రామ్స్ అయితే చాలా నీట్గా వేయండి. ఈ చాప్టర్ నుంచి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ నుంచే మనకు మొత్తం డేటా వస్తుంది. ఇచ్చిన క్వశ్చన్ నుంచి నీట్గా డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న డయాగ్రామ్ నుంచి నీట్గా డేటా అనేది మనం తీసుకోవాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అర్థమవుతుందా? చూడండి ఫస్ట్, ఓకే, ఏబి అనేది ఒక పోల్ హైట్. అయితే దీన్ని 3 ropesతో మనం చేస్తున్నాం. అయితే ఏసి ఎంత దూరం ఈ రోపు? ఒక్కొక్కటి ఎక్స్ మీటర్స్. అది ఇది ఎక్స్ అనుకో, ఇది ఎక్స్, ఇది ఎక్స్, రైట్. అర్థమైందా? ఈచ్ యాంగిల్ ఎంత? 30 degrees. యాంగిల్ ఈసారి చూడండి ఎక్కడ ఉందో, బి దగ్గర ఉంది యాంగిల్. మనకి ప్రతిసారి కింద నుంచి పైకి చూస్తున్నాం, ఈసారి పైనుంచి కిందకు ఉంది యాంగిల్. జాగ్రత్తగా గమనించండి. యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ వస్తుంది. ఇది హైపోటెనిస్, ఇది ఆపోజిట్ సైడ్. అర్థమైందా పిల్లలు? యాంగిల్ ఎక్కడ తీసుకుంటే అక్కడి నుంచి. దిస్ ఈజ్ ద ఆపోజిట్, దిస్ ఈజ్ ద హైపోటెనిస్, దిస్ ఈజ్ ద అడ్జసెంట్, రైట్. చూడండి ఒకసారి క్వశ్చన్. లెంత్ ఆఫ్ ది పోల్ ఈక్వల్ టు 10 meters. ఓకే తీసుకున్నాం. లెంత్ ఆఫ్ ది రోప్, ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అనుకున్నాం. యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ యాంగిల్ బి ఎంత? 30 degrees. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కాస్ 30 ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్. ఇప్పుడు కాస్ ఎందుకు తీసుకున్నాం? చూడండి పిల్లలు, మనకి ఏం కావాలి? హైపోటెనిస్ కావాలి. మనకి ఏముంది? అడ్జసెంట్ ఉంది, ఆపోజిట్ లేదు. ఆపోజిట్ ఉంటే మనం సైన్ థీటా తీసుకుంటాం. మనకి అడ్జసెంట్ ఉంది, అడ్జసెంట్ బై హైపోటెనిస్, ఇట్స్ కాస్ థీటా ఫార్ములా. సో ఐ టేక్ కాస్ థీటా. కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనిస్. కాస్ 30 ఈక్వల్ టు ఏబీ బై బీసీ. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2 ఈక్వల్ టు 10/BC. √3 ఇంటూ బీసీ ఈక్వల్ టు 10 2 20. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి పిల్లలు, రైట్. అర్థమైందా? నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు 20/√3. ఇదేంటి? ద లెంత్ ఆఫ్ ది ఈచ్ రోప్ ఈజ్ 20/√3. ద లెంత్ ఆఫ్ ది ఈచ్ రోప్, ఒక రోపు మాత్రమే 20/√3. బట్ మనకి ఎన్ని రోప్స్ ఉన్నాయి? అక్కడ 3 ropes ఉన్నాయి.
టోటల్ ద లెంత్ ఆఫ్ ది రోప్ ఈజ్ 3 × 20/√3. అదే ఒకవేళ 4 ఉంటే 4 × 20/√3 చేస్తాం. డినామినేటర్లో √3 ఉండకూడదు. రేషనలైజ్ చేయాలి. చూడండి పిల్లలు, ఇంటూ 3 ఒకటి ఉంది కదా ఇక్కడ, 3 × 20 కదా, ఇంటూ √3/√3. సో ఇట్స్ ఏమవుతుంది, ఇది 20 × 3 × √3/3. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. అందుకే నేను దాన్ని 60తో మల్టిప్లై 23 × 60 అని మల్టిప్లై చేయలేదు. చూడండి, 20√3 మీటర్స్. రైట్, అర్థమైంది కదా పిల్లలు. √3 వాల్యూ అని చెప్పండి. √3 = 1.732. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పిల్లలు. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.